ప్రభుత్వం కూటమి పాలన ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఓ అద్భుతమైన ప్రణాళిక వేసుకుని బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి అలాంటి ప్రణాళిక అవసరం. ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ ముగ్గురు ముఖ్యమంత్రులాగా వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కది కూడా ఆచితూసి అడిగేస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పల్లెల్ని బలోపేతం చేయడం కానీ, అలాగే ముందుగా తీసుకున్న స్టెప్ ఏంటంటే మన జనజీవన స్రవంతిలో మనకి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలు ఇప్పుడు ఉన్నటువంటి గిరిపుత్రులు వాస్తవంగా వాళ్ళకి ఏ సౌకర్యాలు లేక రవాణా సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, విద్య కానీ, అలాగే ఆరోగ్యం కానీ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గిరిపుత్రులు. ముందుగా వాళ్ళని ప్రాతిపదికంగా తీసుకుని ఈవేళ 1050 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఓన్లీ గిరిపుత్రులకి చదువుకు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లకు కానీ వెచ్చించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేసేసింది వైసీపీ ప్రభుత్వం. పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ, పంచాయతీ వ్యవస్థకు కానీ గౌరవం ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేసేస్తే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రతి పల్లి కూడా అద్భుతంగా ఉండాలి, ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ గౌరవించబడాలి, మెంబర్స్ గౌరవించబడాలని చెప్పి నిధులు ఇచ్చి ఈవేళ ప్రతి పల్లెని కూడా అద్భుతమైన ప్రగతిలో తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈవేళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పరిపాలన చేస్తుంది. కూటమి చంద్రబాబు నాయుడుతో కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పొత్తు కొనసాగిస్తామని అంటున్నారు. దానిపైన మీరేమంటారు? రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయన్నది మనం చెప్పలేమమ్మా, కానీ వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మూడు విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ 3 విధాలుగా ముగ్గురు కూడా ఏమంటే పద్మవ్యూహం పన్నినట్టు పని ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలా చేస్తేనే బాగుంటుందని మాలంటూ అనుకుంటున్నాం. నిజం అది. ఎందుకో ఎవరు ఏమన్నా, ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, నిజంగా ఈ ముగ్గురు సారథులు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వారికి తోడు వారి మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా పటిష్టంగా, చాలా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్నారనడానికి నిదర్శనంగా వాళ్ళ ముగ్గురు నిలిచారు. ఒకవేళ ఈ పొత్తు కొనసాగుకుంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? సింగిల్గా పోటీ చేసే అవసరం వస్తుందని నేను అనుకోనండి. సింగిల్గా పోటీ చేసే అవసరం వస్తుందని మాత్రం నేను అనుకుంటలేదు. ఎందుకంటే ఒకవేళ వస్తే మాత్రం చాలా డేంజర్లో పడిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు దోపిడీ చేసినటువంటి అమౌంట్తో గెలిచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఉన్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు ఏ రకంగా అయినా సరే వీళ్ళు ముగ్గురు విడిపోయినట్లయితే ఖచ్చితంగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అధికారంలోకి వస్తే పోయినసారి కంటే ఈసారి పాలన చాలా అరాచక పాలన అవుతుంది. ఎందుకంటే ఎలాంటి నాలెడ్జీ లేదు పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి గారికి, ఎలాంటి నాలెడ్జీ లేదు. ఇప్పుడు ఓన్లీ ప్రజల్ని బానిసలుగా చేసుకోవాలంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే వాళ్ళు బానిసలు అయిపోతారు, మనకు ఓట్లు వేస్తారని అనుకున్నాడు తప్ప యువతకు ఉపాధి ఏ రకంగా చూడాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఎలా రావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఏం చేస్తే వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా బాగుపరచాలనే ఆలోచన లేకుండా 5 సంవత్సరాల పరిపాలన ఆయన అంతఃపురంలో ఉండి నడిపించాడు. కాబట్టి వాళ్ళ యువత ఉద్యోగ అవకాశాలు లేక చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి తరలిపోయి భవిష్యత్తు కోసం పరుగులు పెడుతున్నారు. అదే మనం ఎన్నుకున్నటువంటి మన ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అభివృద్ధి కూడా చూసుకుంటే, సంక్షేమమే కాకుండా అభివృద్ధి, ఫ్యాక్టరీలు, అలాగే ఐటీ కంపెనీస్ ఇవన్నీ తీసుకొచ్చుంటే అద్భుతంగా యువత అక్కడే పనిచేసుకుని అద్భుతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. అలాంటిది ఏం లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జీవితంలో యువత కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వమే ఇంకో 10 సంవత్సరాలు ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సక్రంగా ప్రతి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటా ముందుకు వెళుతున్నారు. అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు జరుగుతుంది. ప్రతిపక్ష హోదాలో ఉండడానికి కూడా వైసీపీ వెనుకకు వెళ్తుంది. అమ్మ 10th క్లాస్ చదివినోడు సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ వస్తుందా? 10th క్లాస్ చదివినోడికి గుమస్తానో లేకపోతే సెక్యూరిటీ గార్డో వస్తుంది, అంతేనా కాదా?
మరి చదివే లేకపోతే నువ్వు వెళ్ళి కలెక్టర్ అయిపోతుంటే ఎలా? అది జరిగే పని కాదు. నీకు వచ్చిన సీట్లన్నీ 11 సీట్లకి నీకు ప్రభుత్వ హోదా లభించదు, రాదు, రాజ్యాంగంలో లేదు. అలాంటప్పుడు దాని గురించి పట్టుకోవడం అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేయడమా? అది నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడితే ఎవడొద్దన్నాడు? ఎవడన్నా వద్దన్నాడా? రోడ్డు మీద మాట్లాడుతున్నావు కదా. మీ 11 మందికి ఎంత టైం ఇస్తారో ఎవరో చూస్తారు కదా ప్రజలు వాళ్ళు తప్పు చేస్తే మీ పక్షానికి వస్తారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడ్డు? వచ్చి మాట్లాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే ఏం మ్యాటర్ లేని పెళ్లి కొడుకు నాకు తలపాకు కట్టండి శోభనం గదిలో నా సంగతి చూస్తానన్నాడంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి మాటలు. అవన్నీ వద్దు. ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యేవే కదా, 10 మంది ఎమ్మెల్యేలు నీతో పాటు ఉన్నాడు కదా, రా వచ్చి మాట్లాడు. నువ్వు మాట్లాడేదానికి అడ్డు తగిలినప్పుడు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు వాళ్ళకి. ఎందుకు అంత భయం? మాటల చేతగాక. ఎందుకంటే చేసిన పని ఒకటి లేక, మంచి చేయలేక పారిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళు 11 సీట్లకు తీసుకొచ్చారు. ఆయన అధపాతాళంలోకి వెళ్ళిపోయాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ బాగా జరిగిందని మనకి తెలిసిన విషయమే. దానిపై మీరేమంటారు? 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. 35,000 మంది చనిపోయారు. నిజంగా ఈ 3,500 మంది చనిపోయారు వాస్తవంగా. నిజంగా ఈ స్కామ్ ఎలాంటి స్కామో తెలుసా? సమాజం కోసం ఆలోచించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా బాధపడతారు. ఎందుకంటే ఎంతోమంది యువత భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువత జీవితాలు నాశనం చేసినట్టు లెక్క. 3,200 కోట్లు ఉంటే ఎన్ని పరిశ్రమలు కట్టచ్చు, ఎంతమందికి ఉపాధి చూపించవచ్చు, ఎంతమందికి దారి చూపించవచ్చు. అలాంటిది ఏం లేకుండా భయంకరమైన దోపిడీ. ఒక లెక్కల్లోనే 3,500 కోట్లు, శాండ్లో చాలా దోపిడీ జరిగిందంటున్నారు. మరి ఎంతమంది యువత భవిష్యత్తు కోసం ఎదురు చూస్తే భవిష్యత్తు నాశనం చేసేట జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే సమస్య లేదు. లిక్కర్ కేసులో జైలుకి పోతాడు, ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. ఓకే సార్, ఈరోజు మొన్న 3 రోజుల నుంచి అమరావతి మీద సానుకూలంగా స్పందిస్తున్నారు. మళ్ళీ అమరావతి అని చెప్పేసి రాజధాని 29లో గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మాయ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మాయ జరిగే పని లేదు. ఆ మాయకి ఎవడో పడిపోడు. ఎందుకంటే ఒక్క ఇటుకు కూడా 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకు కూడా ఎక్కడ కూడా వేసిన దాఖలాలు లేవు. అలాంటిది ఈవేళ అమరావతి రాజధాని అని చెప్పి అప్పట్లో అన్నాడు అమరావతి రాజధానిగా ఉంటుందని. అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మాట మార్చినటువంటి వ్యక్తి రేపు పొద్దున్న మాట మీద నిలబడతాడని ఎవడన్నా అనుకుంటాడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు కానీ ఎవడో నమ్మే ఇదిలో ఎవడో లేరు. కాబట్టి వాళ్ళ మాటలంతా పోసుకోలు మాటలు, దొంగ మాటలు అంతే.